Subscribe now and press the bell icon. Never miss an update. ఏమంటారండి పింక్, అది క్రీమ్ కలరు, వైట్ కాదు, లైట్ పింక్. ఇది ఒక్కో రకం, ఇది ఎల్లో, ఇది లైట్ ఎల్లో. ఇన్ని రకాలుగా ఇచ్చాడు దేవుడు, మంచి మంచి కలర్స్. ఇది ఒరిజినల్గా దేశవాళి అన్నమాట. ఇది కూడా హైబ్రిడ్, ఇది హైబ్రిడ్. ఇదిగోండి, ఇది చిన్న చిన్నవి అనమాట. ఇప్పుడు మళ్ళీ చిగురేస్తుంది. మొత్తం కట్ చేశాను, చిగురేస్తుంది. చామదుంపలండి, ఇందులోనూ ఇది పెద్దదే, పెద్దగా వేసేసింది. ఈ మందారం ఇలా ఎదిగిపోతూ ఉంది. డ్రాగన్ ఫ్రూట్ ఇది ఇలాగా క్లీన్ చేసుకుంటూ ఉండాలి. ఇదంటే ముళ్ళులు ఉంటాయండి ఎక్కువ. ఈ ముళ్ళుల్లోనూ నేను జాయిగా తీస్తున్నాను. వాళ్ళు వచ్చి కట్టారు. ఇది మళ్ళీ వాళ్ళే రావాలి. ఇది ఒక మందారం అండి. ఈ మందారాన్ని ఈ టబ్లో పెట్టాను. ఎక్కడ వేయమండి, మన ఖాళీ ఎక్కడ ఉంది వేయటానికి. ఇలాగా మామిడి చెట్టు పెద్ద టబ్బ తీసుకున్నాం. ఏకంగా ఎంత ఎలా వేసి చూసారా. ఇది మొదలు అటో కొమ్మ ఇటో కొమ్మ, 4 వైపులు 4 కొమ్మలు వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇందులోకి కొమ్మ ఇందులోకి వెళ్ళిపోయింది, ఈ టైర్లోకి వెళ్ళిపోయింది ఈ కొమ్మ. ఇది అటు ఇటు రావటానికి లేదు, దాన్ని కొంచెం జరపాలి. చల్లగా చాలా ఆనందంగా ఉందండి నాకు. ఇక్కడ పెట్టాను కదా, ఇదో గులాబీ అండి. వేస్తాయి ఈ ట్రేలోను ఆకుకూరలు కానీ ఏం పెట్టేదాన్ని. ఇప్పుడు ఏంటంటే ఇందులో చిన్న దాంట్లో పెట్టి, ఇది వంగ చెట్టు కాయలు కాస్తుంది అనేసి ఉంచాను. చిన్నదండి ఇది, చూసారా, వాటర్ బాటిల్. ఇది కూడా పగిలిపోయిన కొన్ని. ఇది పడేయకుండా ఏది కూడా పడేయనండి, కొంచెం ఏదో అలా అలా సెట్ చేసి పెడతాయి. ఇదో ఫ్లవరు, ఇదో మోడల్ అండి, గుత్తిపూలది. ఇదో మందారం. మందారాలు కూడా ఇలా కూడా కాస్తాయి, గుత్తులే. చెప్పా పెద్ద మల్లెపువ్వు అండి, అంతర్ మల్లె. ఇంత స్మెల్ అండి ఇది. ఇలా దాన్ని చూపించి అలా పందిరి మీద ఎక్కిచ్చేద్దామని. పువ్వులు ఏదైనా పూసినా కానీ పందిరిలోకి వెళ్ళిపోతాయి. మొదలు మంచిగా వేసుకోవాలని కింద ఎక్కడో పెట్టాను, అది ఇలా ఎక్కించాను. కింద కొంచెం మనం వేసేటప్పుడు లిక్విడ్ ఏదైనా అక్కడ కూడా పట్టుకెళ్ళి వేస్తే సీతాఫలం సరే. సీతాఫలాలు కూడా ఈ డబ్బలో నుండి కాంచి చేస్తున్నారని అడుగుతారు. ఏదైనా కాస్తాయి మనకి. చిక్కుడుకాయలు ఇంకా కాస్తాయి చూసారా. నిన్న కోసాను, ఒక వీడియో పెట్టానండి. ఇంకా ఈసారి
సీడ్స్ ఉంచేస్తానండి విత్తనాలకి. చాలా వచ్చినాయి కదా. మలబారీ కాయలు చెప్పాను, పళ్ళు చాలా బాగున్నాయండి. ఇలా ఉంటాయండి. సేమ్ టు సేమ్ ఏంటంటే స్ట్రాబెరీ పక్కనైతే అవి ఉన్నాయి. ఓకే అండి. బొబ్బాయి చెట్టు అండి. బొబ్బాయి చెట్లు ఎన్ని పెట్టాను చూడండి. ఇందులోనేమో ఈ డ్రమ్ము వేరుగా, ఇది ఏమంటారు, చిన్న కంటైనర్లో ఈ మందారం పెట్టాను. అదే ఈ డబ్బాలో పెట్టేశాను. ఈ చింత చెట్టు అని చూసారా, చింత చెట్టుకేమో అది ఏంటంటే కొబ్బరి చిప్పలో పెట్టాను. ఈ కంటైనర్ అన్నమాట. ఈ కంటైనర్లో అలా పెట్టేసాను. అంటే దీనిలో వాటర్ వేసినా కానీ దాంట్లోకి వెళ్ళిపోతాయి. ఇది రెడీ చేసుకోవాలి. అది కూడా మీకు ఎలా చేస్తానో వీడియో చేసి చూపిస్తానండి. బొబ్బాయి చెట్టు అండి. ఇక్కడ నుంచి వేసిన కాయలు అవి వెనక్కున్నాయండి. ఇదంతా బలానికి ఇంకా ఈ మన ఎన్ని తీసేసి నేను ఇందులో అంతా కూరగాయలు చేస్తానండి. ఇది కూరగాయలతో కంపోస్ట్ అయిన దాంట్లో మొక్క పెడితే ఇలా వచ్చినాయి అన్నమాట. కంపోస్ట్ ఇంకెప్పటికప్పుడు మీకు చెప్తున్నాను. ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే కంపోస్ట్ వల్ల మీకు మొక్క అనేది రావటం, ఫ్రూటింగ్ అనేది రావటం జరుగుతుంది. తప్పనిసరిగా మీరు ఈ రీతిగా చేసుకోనండి. దీనికి కూడా వేసాను కదండి, అవి నిలబడతాయి. ఆరెంజ్ నిమ్మకాయలు వస్తున్నాయి, ఆరెంజ్ కాయలు వస్తున్నాయి, కమలాకాయలు. అంటే మనకి అందులోనే అన్ని రకాలుగా మనం పెట్టుకుంటే దేనికి దానికి మనకు తెలుసు కాబట్టి ఆ రకంగా మనం చేసుకోవచ్చు. ఇది వాటర్ యాపిల్ అండి. చెట్టు పెరిగింది, నేను కొమ్మలు కట్ చేసేసాను, మళ్ళీ వచ్చేసింది. ఇది నేరేడు చెట్టు. మరి ఇది కాయలు కాయాలి. ఎప్పుడు కాస్తుందో చూడాలి, దీన్ని చూడాలి. ఆ వేరుకి ఇంకా మనం ఇది కూడానండి వేస్తూనే ఉంటున్నాం. కట్ చేసినట్టు. ఇక ఈ ఆకులు కట్ చేయకుండా ఉంచేసుకోవాలి. ఇది కూడా ఎర్ర జామకాయలు అంటండి. చిన్న మొక్క పెట్టినప్పుడు చూపించాను కదా, చూసారు పెద్ద అయిపోయింది. 3 నెలలకి ఎంత పెద్ద అయిపోయింది చూడండి. 3 నెలలు కూడా అవ్వలేదండి, డిసెంబర్లోనూ 2 నెలలు అయింది. 2 నెలలు అయింది మొక్క పెట్టి. చిన్న మొక్క పెద్దగా అయింది, కాయలు కాస్తుంది. హైబ్రిడ్ కాయలు. ఇది కూడా 2 నెలలు అయింది. ఇది గమ్మున కాయలు కాస్తుంది, ఎందుకంటే దీని గ్రోతింగ్ బాగుంది అనుకోవాలి.
ఓకే అండి, వీడియో తప్పకుండా చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కొట్టండి, మర్చిపోవద్దు. ఓకే, నెక్స్ట్ వీడియోలోకి వెళ్దాం. సీతాఫల చెట్టు అండి, మొత్తం ఆకంతా రాలిపోయి మళ్ళీ చిగురించి పూత వేసిందండి. పూత వేసిన తర్వాత కాయలు వస్తాయి. కాయలు వర్షాకాలం వచ్చేసరికి ఎన్ని కాయలు నిలబడతాయో మళ్ళీ నేను చూపిస్తాను. ఓకేనా? ములగ చెట్టు చెప్పాను కదండి, పూత చాలా పూత పోస్తుంది. పూత రాలిపోతూ ఉంది, నిలవట్లేదు దీనికి. దీనిలో బలం తక్కువైనట్టుంది. ఇది ఏం చేయాలంటే ఇది కిందకి దించేసి ఇవన్నీ క్లీన్ చేసి దానికి కూడా ఇప్పుడు నేను బలంగా ఇది ఏదేసాను ఆ వేరికి బలం వేస్తాను, అప్పుడు చేయించాలి. మొక్కలు పెద్ద అయ్యేటప్పుడు అండి మనం కొంచెం పాట్స్ ఎక్కువ తీసుకొని కట్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే వృక్షాలకు పెరిగిపోతే మరి మనం ఖాళీ స్థలం కాదు కదండి, కుండీల్లోనమాట. ఆకు ములగాకు చూసారు అలా రాలిపోయిందా, అంతా క్లీన్ చేసుకోవాలి. ఈ ఆకులన్నీ తుడిచేసి మళ్ళీ నేను ఒక టబ్లో పోస్తాను. కాయలు కాస్తూ ఉంటాయి.